హాయ్ నమస్తే. నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఈరోజు నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి కట్లా చేపలు తెప్పించినాం ఫ్రెండ్స్. అది ముళ్ళ చాలా తక్కువ ఉంటుంది, దాంట్లో పెద్దలు పిల్లలు చాలా బాగా తినచ్చు. అది మీకు చేపల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ నా స్టైల్లో. ఇక లేట్ చేయకుండా పదాం పండి ఫ్రెండ్స్. నమస్తే అంతా బాగున్నారన్నా? నేను బాగున్నాను లేపా. మన ఛానల్ని షార్ట్స్ అయితే చూస్తున్నారు కానీ ఫుల్ వీడియో చూడండి అన్న, 10 మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు చేపల ఫ్రైతో మీ ముందుకు వస్తున్నాను. మంచి నాగార్జున సాగర్ డ్యామ్ చేపలప్ప. చేపల్ని ముందుగా రాళ్ళుప్పుతో నీట్గా కడుక్కోండి. చేపల మారినేషన్ కోసం ముందుగా అల్లం పేస్ట్ వేసుకోవాలకు, మళ్ళీ నిమ్మకాయలు పిండుకుందామన్నా. తర్వాత ఎర్రకారం కూడా వేసుకుందామప్ప. రుచి కోసం సరిపడా ఉప్పును కూడా వేద్దాం. అలాగే పసుపు వేసుకొని గరం మసాలా కూడా వేద్దామప్ప. మళ్ళా ధనియాల పొడిని కూడా వేసి నీళ్లు పోసుకొని కొద్దిగా పేస్ట్ లాగా కలుపుకుందామన్నా. కడాన కార్న్ ఫ్లోర్ వేసి కొద్దిగా నీళ్లు వేసి కలుపుకుందామప్ప. కలుపుకున్న మసాలాని ముక్కకి కలిసేలా బాగా అంటిద్దామండు. అమ్మయ్యా, ప్రతి ముక్కకి మసాలా బాగా కలుసుకుందప్ప. దీన్ని ఒక 2 గంటల పాటు వదిలేద్దాం. అవి మసాలాలు బాగా ఊరుతుంటాయి. అలాగే ఈ గ్యాప్లో మీకు ఏదైనా పని ఉంటే చూసుకోండప్ప. అమ్మయ్యా, 2 గంటలు అయింది. ఏనా పనులన్నీ అయిపోయినాయా? ఈ లోపల చేపలన్నీ బాగా ఉన్నాయిలే మసాలాలో. ఇంకా టైం వేస్ట్ కాకుండా కడాయి పెట్టి ఆయిల్ పోసుకుందామన్నావు. మంటని మీడియం సగం మీద పెట్టి చేపలన్నీ ఫ్రై చేసుకుందామప్ప. చేపలు ఫ్రై అయినాక మంచి వాసన వస్తుందన్న, అప్పుడు బయట తీద్దాం. నాకు కూడా వాసన వస్తుంది, అందుకే బయట తీస్తాను. చూడన్నా చూసేకి మంచి కలర్ఫుల్గా ఉందో. చూసేకే కాదన్నో, తినేకి కూడా చాలా అద్భుతంగా ఉంటుందిలే. మిగిలిన చేపలన్నీ ఇలాగే ఫ్రై చేసుకుందాం అక్క. అమ్మయ్యా, చేపలన్నీ ఫ్రై అయినాయిపా. ఇంకా రుచి కావాలంటే కొద్దిగా గరం మసాలా, చాట్ మసాలా 2 కలిపి మిక్స్ చేసి పైన చేపల మీద చల్లితే భలే ఉంటుందన్న. ఇదన్నా అసలైన చేపల ఫ్రై అంటే. చూసారన్నా సింపుల్గా ఎంత తొందరగా అయిపోయిందో. ఇంట్లోనే ఉండే చిన్న మసాలాలతో చేశానన్నా. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేసి పేదలకు పనిచేద్దామన్నా. ఫిష్ ఫ్రై చాలా అద్భుతంగా వచ్చిందను. మన ఇంట్లో తయారు చేసుకునే చిన్న మసాలాలతోనే ఇది చాలా అద్భుతంగా వచ్చింది. మీరు సింపుల్గా నన్ను ఫాలో కాండి. ఇప్పుడు ఇది పేదలకు పనిచేద్దాం, పదాం పండి.